హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే షార్ట్ వీడియోలు అయితే చూశారు కదా, డ్రోన్తో ముందు కొట్టించామనేది. ఇది లాంగ్ వీడియో. దీంట్లో అయితే చూడండి ఎలా ఏంది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే వస్తుంది. మనం కొట్టేది అయితే దోమ మందు. దీన్ని కొట్టాలంటే ముందుగా కైల్లో అయితే నీళ్ళు తీసేయాలి. ఎందుకంటే ఇంతకు ముందంటే మామూలుగా మనం మామూలు స్పేర్లతో అయితే కొట్టేది మనుషులతో. వాళ్ళతో కొట్టేటప్పుడు అంటే ఇంక వాటర్ కావాలి కాబట్టి మనకి కైల్లోనే నీళ్ళు ఉండిచ్చి అవునైతే స్ప్రే చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే డ్రోన్తో కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఎత్తి తీసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇదే మనం కొట్టిన మందు. అది వచ్చి ఎస్టోరియా ప్రో. అది వచ్చి మనకి దోమకైతే పనిచేస్తుంది. ఇదైతే వచ్చి మనకి పైరు గ్రోత్ అయ్యేదానికైతే పనికి వస్తుంది. చూడండి, అది రిసీవరు, అదైతే డ్రోన్ వస్తామని చూడండి. ఇది రిమోట్ కంట్రోల్ కాబట్టి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాడు. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. దాంట్లో అయితే లైన్లు చూపిస్తాయి. మనం వెళ్ళిన లైను వచ్చే లైను రెండు లైన్లు ఏంటంటే మనకి గ్రీన్ కలర్లో చూపిస్తాయి. అప్పుడే మనకి అది మందు మొత్తం పడినట్టయితే ఉంటుంది. మనకేం ఇబ్బంది అయితే ఏం లేదు, మొత్తం అయితే పడుతుంది. చూపిస్తుంది కదా గ్రీన్గా, అదేను. దీన్ని కొట్టేదానికైతే ఎకరాకి 300 అయితే తీసుకుంటారు. మనం 300 ఇచ్చి అయితే కొట్టించాము ఒక్కొక్క ఎకరాకి. ఈ డ్రోన్ ఏంటంటే ఒక 5 ఎకరాలకు అయితే కొట్టుకోవచ్చు. బ్యాటరీ ఒక ఎకరాకు వచ్చి 10 లీటర్ల నీళ్ళు అయితే పోస్తారు. ముందు ఏంటంటే మనం ఎకరా ముందు 10 లీటర్ల నీళ్ళలోనే కలిపేయాలి. అంటే పవర్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ డ్రోన్ సౌండ్ అయితే విన్నాము, ఎలా వస్తుంది అని చూడండి, మీరే వినండి ఒకసారి. చూడండి ఎలా ఎగిరిపోతుందో. విన్నారుగా సౌండ్ ఎలా ఉందో. పైరైతే రెపరెపరెపలా ఆడిపోతుంది. అంటే ఆ మందు అంటే ఇంకా దోమ మందు కాబట్టి కింద ముదురులోకి వెళ్ళాలి కాబట్టి డ్రోన్తో అయితే కొట్టించాము. దీంతో అయితే ఒక్క చుక్క పడినా కానీ మొత్తం అదైతే చనిపోతుంది అనేది మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము అది దోమ ఎలా చనిపోయింది ఏంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చనిపోయిందా లేదా, ఇది డ్రోన్తో కొట్టేయడం మంచిదా కాదనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. లాంగ్ వీడియోనే మీరు చూడండి. ఇప్పుడు మనకైతే టైం అయితే పెద్దగా పట్టదు. ఒక ఎకరా కొట్టేదానికి కరెక్ట్గా ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఆ డ్రోన్ ఏంటంటే ఈ డ్రోన్తో కొట్టేయాలంటే ఎన్ను తీక ముందుకే, అంటే ఎన్ను దశకి రాకముందే కొట్టేయాలి. ఎన్ను తీసిన తర్వాత కొట్టించామంటే ఆ స్పీడ్కి కంకులు అయితే రాలిపోతాయి, ఇరిగిపోతాయి అని అయితే నేను అనుకుంటున్నాను. అది దోమ ముందు కాబట్టి అయితే కొట్టించాను దీంతో. చూడండి గట్ల మీద కూడా ఎలా పడుతుందో, ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో. మనకి ఎంత ఏంది మందు అంతా అయితే దాంట్లో చూపిస్తుంది. రిమోట్లో ఎంత పడింది ఏంది అయితే రిమోట్ మొత్తం మనకి ఆపరేట్ చేసేదానికి మొత్తానికి అయితే చూపిస్తుంది. దీని పైరు ఎట్లా కదులుతుందో. ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే కొట్టించుకోవచ్చు దీంతో. నెల్లూరు లోకల్లో ఎక్కడైనా అయితే కొడతారు. మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను నెంబర్ అయితే పెడతాను.